ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ డైరెక్షన్లో ముంబైలో ప్రారంభమైన సంగతి అయితే మనందరికీ తెలిసే. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న చిత్రం ఇది. భారీ కాన్సెప్ట్స్ పై సన్ పిక్చర్స్ అయితే నిర్మిస్తుంది. మరి ఈ సినిమా కోసం ప్రఖ్యాత స్టూడియో కంపెనీలు అయితే పనిచేస్తున్నాయంటండోయ్. టెక్నికల్ సినిమా కావడంతో న్యూయార్క్ స్టూడియోల్లో కూడా అట్లీ ఒప్పందం చేసుకున్నాడు. వాటి ఖర్చు కోట్లలో ఉంటుందట. మరి అంతకుముందు స్క్రిప్ట్ పనులు దుబాయ్లో జరిగాయి. ఒక స్టార్ హోటల్లో కొన్ని నెలల పాటు సిట్టింగ్స్ జరిగాయి. అట్లీతో పాటు బన్నీ కూడా ట్రావెల్ అయ్యారు. ఇలా ప్రతి విషయంలోని పిన్ టు పిన్ జాగ్రత్త పడ్డారు. ఇందులో హీరోయిన్లుగా స్టార్ భామల్నే రంగంలోకి దించుతున్నారట. ఇప్పటికే దీపికా పడుకోనేని కన్ఫర్మ్ అయ్యింది. ఆమెకు భారీ ఎత్తున పారితోషికం చెల్లిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్ కూడా నటిస్తుందనే వార్త అయితే ప్రచారంలో ఉంది. ఆమె ఎంట్రీ ఖరారైతే మాత్రం ఆమెకు కూడా పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తారు. మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుందని ప్రచారంలో ఉంది. స్టోరీ నచ్చితే గానీ కమిట్ అవ్వదు. నచ్చకపోతే ఎన్ని కోట్ల ఆఫర్ చేసినా ఓకే చెప్పే నటి కాదు. అట్లీ ఆమెను కూడా కన్విన్స్ చేశారంటే మాత్రం మృణాల్ కూడా పెద్ద మొత్తంలో ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ఇక భారీ విఎఫ్ఎక్స్, సీజీ, సంగీతం ఇలా చాలా కథే ఉంది. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే ఇంతవరకు బడ్జెట్ విషయం తెరపైకే రాలేదు. 100 కోట్లు ఉండొచ్చు అనే అంచనా తప్ప ఆ ఫిగర్ మాత్రం వెలుగులోకి రావట్లేదు. మరి ఈ నేపథ్యంలో తాజాగా సన్ పిక్చర్స్ సన్నిహితుల నుంచి బడ్జెట్ 600 కోట్లు అని లీక్ అయింది. ఇది అంచనాగా వేసుకున్న ఫిగర్ మాత్రమే. అంతకుమించి పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గడానికి ఛాన్సే లేదంటున్నారు. మరి ఇందులో 250 కోట్ల రూపాయలు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులకే వెచ్చిస్తున్నారు. మరి ఈ బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉందనే అంటున్నారు. మరి బన్నీ పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా రాజీ పడకుండా సన్ పిక్చర్స్ రంగంలోకి అయితే దిగింది.